సో ఫ్రెండ్స్, మనం ఇంకా 50Kకి దగ్గరలో ఉన్నాం. 9000 సబ్స్క్రైబర్లు వస్తే వీడియో చూసి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి అబ్బా. అలాగే కామెంట్ ఏదో ఒకటి పెట్టండి, మీ ఒపీనియనా, లేకపోతే ఎప్పట్లానే నన్ను తిడతారు కదా అది. ఓకే సరేనా? ఇంక ఓపెన్ చేస్తే అసలు కల్కి మూవీ గురించి నీ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటి, కల్కి పార్ట్ 2 గురించి అనేది ఫుల్గా చెప్తాను, మీరు వినండి ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కల్కి పార్ట్ 1 సెన్సేషనల్ హిట్గా నిలిచింది. కల్కి 2898 ADలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూపించాడు నాగశ్విన్. సినిమాలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్, సినిమా చివరిలో ప్రభాస్ కర్ణుడు క్యారెక్టర్ అని రివీల్ చేశారు. ఇక కల్కి రెండో భాగం మొత్తం కూడా అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు మధ్య ఉంటుందని తెలుస్తుంది. అయితే కల్కి 2 గురించి ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్ అని చెప్పాను కదా, అదేంటంటే కల్కి పార్ట్ 2కి టైటిల్గా కర్ణ 3102 BC అనే టైటిల్ పెట్టబోతున్నారట. ఈ టైటిల్ ఆల్మోస్ట్ 80% వరకు కన్ఫర్మే. కాకపోతే ఇప్పుడప్పుడే రివీల్ చేయరు. కల్కి పార్ట్ 2 ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు ఒక 6 months 1 year ముందు రివీల్ చేస్తారనమాట. ఇప్పుడప్పుడే కల్కి 2 మొదలయ్యే అవకాశం లేదు. ప్రభాస్ ఒక 2-3 సినిమాలు కంప్లీట్ చేసుకుని 2025 ఎండింగ్లోనో ఎప్పుడో స్టార్ట్ చేస్తారు కల్కి మూవీని. అప్పుడు ఈ టైటిల్ పెడదామని మూవీ టీం భావిస్తుంది. ఈవెన్ ఈ టైటిల్ స్టోరీ కూడా కరెక్ట్గా ఉంటుంది. కర్ణ 3102 BC టైటిల్ అయితే బాగుంది భయ్య, కల్కి పార్ట్ 2 అనమాట. ఇంకా ఈ పార్ట్ 2లో సుప్రీం యాస్కిన్ పాత్ర కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుందని అంటున్నారు. మొత్తానికి కల్కి పార్ట్ 1లో చివరి 10 నిమిషాల్లో చూపించిన వార్ని కల్కి పార్ట్ 2లో అదే కర్ణ 3102 BCలో హైలైట్గా చూపించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభాస్ కర్ణుడిగా రివీల్ అయిపోగా అర్జునుడిగా విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. సినిమాలో కృష్ణుడి పాత్రను మాత్రం ఎలాంటి ముఖం చూపించకుండానే బ్యాక్గ్రౌండ్లో లైట్ వేసి చూపించారు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో కూడా కృష్ణుడిగా ఎవరిని పెట్టాలనుకోవడం లేదట. అసలు నిజంగా కృష్ణుడి క్యారెక్టర్ వెయిట్ని మోసే యాక్టర్ ఎవరు కూడా ఇండియాలోనే లేరు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరూ చేయలేరని నాగశ్విన్ అయితే భావిస్తున్నాడు. అందుకని కృష్ణుడి క్యారెక్టర్ని ఏ ఫేస్ చూపించకుండానే అలాగే సెకండ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేస్తారట. ఏదేమైనా నాగశ్విన్ కల్కి పార్ట్ 2 ప్లాన్ అయితే భారీ రేంజ్లోనే ఉందని చెప్పొచ్చు. కల్కి పార్ట్ 2 ఖచ్చితంగా ఊహించిన దానికంటే పెద్దగానే ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా పార్ట్ 2 నిజంగా కర్ణ 3102 BCకి వస్తుందా లేదా అనేది మనకి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా తెలిసే అవకాశం ఉంది భయ్య. ఈ లోపు నాగశ్విన్ మిగిలిన 60% స్టోరీ కూడా కంప్లీట్ చేయాలి కదా. ఆయన దగ్గర ఒక 40% స్టోరీ వరకే రెడీగా ఉంది కల్కి పార్ట్ 2కి సంబంధించి. అండ్ మీకు తెలుసో తెలీదో, కల్కి పార్ట్ 2 షూటింగ్ ఒక 10% వరకు కంప్లీట్ అయిందని బయట టాక్ నడుస్తుంది. ఆ 10% సీన్స్ని స్క్రాప్ చేసి మళ్ళీ కొత్తగా మొదలు పెడతారా, లేకపోతే దాని నుంచే కంటిన్యూ చేస్తారా లేదా చూడాలి. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, కల్కి పార్ట్ 2 వస్తే 2030 కానీ 2029లో కానీ రావచ్చు భయ్య. ఈ లోపు అంటే కష్టమే, ఎందుకంటే పార్ట్ 1కే 3 years పట్టింది. పార్ట్ 2లో మహాభారత యుద్ధాలు ఇవన్నీ చూపిస్తారట. ఇంకా దీనికి ఎన్నాళ్ళు పడుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సరదాగా కింద కామెంట్ రాయండి కల్కి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చో. కానీ ఎప్పుడు రిలీజ్ అయినా మొత్తం బాహుబలిని కూడా తలదన్నే రికార్డులు అయితే పెడుతుంది, అందులో డౌటే లేదు.